హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 79వ భాగం. తీర్థ కాఫీ కలిపి ధ్రువ్కి తీసుకొచ్చి అందిస్తూ, ఏంటి ఇంకా ఇక్కడ కూర్చున్నావు, ఫ్రెష్ అవ్వవా అని నార్మల్గా అడిగింది. కొంత పని పూర్తి చేసుకొని వచ్చాను, ఇంకా కొంత పని బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతే అప్పుడు పూర్తిగా ఫ్రెష్ అవుతాను అని గంభీరంగా చెప్పి తాగేసిన కాఫీ కప్ టేబుల్ మీద పెట్టాడు ధ్రువ్. తేడాగా ఉన్న కొడుకు మాటలు ప్రవర్తన చూసి తండ్రి వైపు చూశాడు జితేంద్ర. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు అన్నట్లుగా చూశాడు రాజేంద్ర. దాంతో తీర్థ కంగారుగా అతని పక్కన కూర్చుంటూ, ఏమైంది ధ్రువ్, ఏంటో తేడాగా మాట్లాడుతున్నావు, నువ్విలా ఉంటే నాకు భయంగా ఉంది అంది. వెంటనే ధ్రువ్ ప్రసన్నంగా ఉన్నట్లు తీర్థ వైపు చూసి, ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడకు అన్నాడు. అప్పుడే చక్రధర్ రాజేష్ ఇంటి గడపలో అడుగు పెట్టబోయారు. ధ్రువ్ వాళ్ళని చూసి, అక్కడే ఆగండి అని అరిచాడు. దాంతో అందరూ ద్వారం వైపు చూశారు. ద్వారం దగ్గర ఉన్న తమ భర్తలను చూసి చాందిని ఇంకా మహిమ ముఖాలు వెలిగిపోయాయి. అంతలోనే రాక రాక భర్తలు ఇంటికి వస్తే గడపలోనే ఆపేస్తున్నాడని ఉక్రోషంగా ధ్రువ్ వైపు చూస్తున్నారు ఆ ఇద్దరు. ఏమైందల్లుడు, ఎందుకు ఆగమంటున్నావు అని భయం నటిస్తూ అడిగాడు చక్రధర్. మీరు చేసిన పనిని మొదటి తప్పుగా భావించి క్షమించి వదిలేశాను అంటే అర్థం మళ్ళీ నా ఇంట్లోకి రానిస్తానని కాదు, మీకు ఇంట్లో స్థానం లేదు అన్నాడు ధ్రువ్. ఆ మాటతో అదిరిపడ్డారు ఇంట్లో అందరూ. చక్రధర్ కూడా అదిరిపడి, ఇంట్లోకి రానివ్వకపోతే ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, చేతిలో చిల్లి గవ్వలేదు, బయట ఆటో వాడికి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, ఇప్పుడేం చేయాలి, వీడిని ఎలా కాకాపట్టాలి అని ఆలోచిస్తున్నాడు. ఏమైంది ధ్రువ్ బాబు, ఎందుకలా అంటున్నావు, వాళ్ళేం చేశారు, ఎందుకు ఇంట్లోకి రాకూడదు అని అడిగింది చాందిని. జితేంద్ర కూడా ముందుకు వచ్చి, ధ్రువ్, నువ్వు అనవసరంగా ఏ నిర్ణయం తీసుకోవు, అలా తీసుకున్నావు అంటే బలమైన కారణం ఉండే ఉంటుంది, ఆ కారణమేంటో చెప్పు, ఇంట్లోకి రానివ్వనంత తప్పు వాళ్ళేం చేశారు అని అడిగాడు. మన వాళ్ళు అని ఆఫీస్లో ఉంచితే కంపెనీ డబ్బు స్వాహా చేసి విల్లాలు కొనుక్కున్నారు, అదేంటని అడిగి బాధ్యత నుండి తొలగించానని దేవుని రెచ్చగొట్టి వాటాలు అడిగేలా చేసి వాడు హాస్పిటల్కి వెళ్ళడానికి కారణమయ్యారు. ఇక ఇప్పుడు ఆస్తి తీర్థ పేర రాశారని నన్ను తీర్థను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, కిరాయి మనుషులకు డబ్బులు ఇవ్వడానికి విల్లాను తాకట్టు పెట్టి ₹1,00,00,000 తీసుకున్నారు అని చెప్పి ఇదివరకు చక్రధర్ రాజేష్ తమ గెస్ట్ హౌస్లో తాగుతూ వాగిన వాగుడు యొక్క రికార్డర్ వినిపించాడు. ఆ మాటలు వింటూనే ఇంట్లో అందరూ షాక్ అయిపోయారు. ఏంటి, మా ఇద్దరికి అపాయం తలపెట్టబోయారా, నా ధ్రువ్కి హాని చేయబోయారా అని భయంతో కళ్ళను నిలబెట్టేసింది తీర్థ. ఏంటి, నా మనవడిని మనవరాలిని చంపాలని అనుకున్నారా అని భయంగా ముఖం పెట్టాడు రాజేంద్ర. జితేంద్ర కూడా నా కొడుకు కోడలిని చంపాలని అనుకున్నారా అని కోపంగా చూస్తున్నాడు. వీళ్ళనా నా వాళ్ళు అనుకున్నాను, ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళనే చంపాలని అనుకున్నారా, వీళ్ళను క్షమించనే కూడదు అని కోపంగా చూస్తుంది మాలిని కూడా. వీళ్ళ ప్రతి చర్య తెలుస్తున్న సమయం కోసం ఎదురు చూశాను, అందుకే మోసం చేసి వీళ్ళను జీరోను చేశాను, మనుషుల ప్రాణాలు తీయాలని అనుకునే వీళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు అన్నాడు ధ్రువ్. దాంతో మాలిని కోపంగా ముందుకు వచ్చి, మంచి నిర్ణయం తీసుకున్నావు ధ్రువ్, ఈ విషయంలో నేను నీకు అడ్డు చెప్పను, తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వీళ్లను నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది, తిండికి లేక బాధపడుతుంటే నా ఇంట్లో తెచ్చి పెట్టినందుకు నాకు బాగా బుద్ధొచ్చేలా చేశారు, మనుషుల ప్రాణాలను తీయాలనుకునే వాళ్లకు నిజంగానే ఈ ఇంట్లో స్థానం ఇవ్వకూడదు అంది. అమ్మో, చెల్లి కూడా వత్తాసు పలుకుతుంది,
ఇక రంగంలోకి దిగక తప్పదు అనుకొని చక్రధర్ కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి ధ్రువ్కి చేతులు జోడించి దండం పెడుతూ, తప్పైపోయింది ధ్రువ్, ఇంకోసారి ఈ తప్పు చేయము, మమ్మల్ని క్షమించు. చేతిలో డబ్బు ఉండడం లేదని ఏదో పిచ్చి పట్టినట్లు ఆలోచించాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేయకు అన్నాడు. చక్రధర్ యాక్టింగ్ చూసి రాజేష్ కూడా ధ్రువ్ దగ్గరకు వచ్చి, అవును ధ్రువ్ బాబు, నాకు కూడా బుద్ధి వచ్చింది. మరోసారి ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయము. మా తప్పు తెలుసుకున్నాము. ఈ ఒక్కసారికి మా తప్పులు క్షమించి ఆదరించు అన్నాడు. క్షమాపణ చెప్తున్నారు కదా ధ్రువ్ బాబు, వాళ్ళని క్షమించి ఇంట్లో స్థానం ఇవ్వు అన్నారు చాందిని ఇంకా మహిమ ఏకకంఠంతో. వాళ్ళకి వత్తాసు పలకడానికి అసలు మీకు ఈ ఇంట్లో స్థానం ఉండాలి కదా అన్నాడు ధ్రువ్. దాంతో అర్థం కానట్లు చూశారు వాళ్ళు. అర్థం కాలేదా అని వెటకారంగా అడిగి, పతే ప్రత్యక్ష దైవం అంటారు కదా, అందుకే మీ భర్తలతో పాటు మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అన్నాడు ధ్రువ్. ఆ మాటలు వింటూనే మహిమా చాందిని అదిరిపడ్డారు. పిల్లల్ని తీసుకుని నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని ధ్రువ్ అన్న మాటలు విన్నప్పటి నుండి తీర్థనయనాలు వర్షిస్తున్నాయి. బాధ్యత లేని నా తండ్రి వల్ల నేనెన్ని బాధలు పడ్డానో, ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలా? పెద్దలు చేసిన తప్పుకి శిక్ష లతికా లతీష్లు అనుభవించాలా? ధ్రువ్ నిర్ణయంలో మార్పు ఉండదా అని బాధపడుతుంది. మేనక కూడా ఇంతకాలం కలిసి ఉన్నాం, ఇప్పుడు చెల్లి తమ్ముడు దూరం అయిపోతారా అని ఏడుస్తుంటే పిల్లలు మేనకను చుట్టుకొని ఏడుస్తున్నారు. మాలిని అది చూసి, వీళ్ళల్లో నా పిల్లల బాల్యాన్ని చూసుకుంటున్నాను, వీళ్ళు దూరమైతే నేను ఉండగలనా అని బాధపడుతుంది. కానీ ధ్రువ్కి చెప్పే సాహసం ఆమె చేయలేదు. తాతయ్య తాతయ్య అని పిలిచే ఆ చిన్నారులు ఇక ఈ ఇంట్లో ఉండరా అని రాజేంద్ర కూడా బాధపడుతున్నాడు. అయితే వాళ్ళ తండ్రుల ఆలోచనను మాత్రం క్షమించలేకపోతున్నాడు, క్షమించలేడు కూడా. మేనకుడు చూసుకున్నట్లే ఆ పిల్లల్ని కూడా సమానంగా చూస్తూ పెంచిన జితేంద్ర కూడా బాధపడుతున్నాడు. కానీ కొడుకు నిర్ణయాన్ని ఖండించాలని అతను కూడా అనుకోవడం లేదు. ధ్రువ్ చలనం లేనట్లుగా ఉండిపోయిన మహిమా చాందినీలను చూస్తూ, ఏంటలా రాయిలా నిలబడ్డారు, కదలండి. భార్యాభర్తలను వాళ్ళ కన్న పిల్లలను విడదీసేంత పాపాత్ముణ్ణి కాదు నేను. మీ మొగుళ్ళు ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడే ఉండాలి కదా, అందుకే ఈ క్షణమే మీరందరూ కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోండి. అది కూడా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసిచ్చేసి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి అన్నాడు. హా, నగలు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవాలా అంది చాందిని బెంగగా. దాంతో ధ్రువ్ ఆమె వైపు రెక్లెస్గా చూస్తూ, కొడుకు భవిష్యత్తు గురించి బెంగ లేదు, కానీ నగలు తీసేసి బయటకు వెళ్ళిపోవాలి అంటే బెంగ వచ్చిందా అత్తా అని సాగదీసి, అయినా మీరిక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చారో అలాగే వెళ్ళడం సమంజసం కదా, మధ్యలో అంతా మా కష్టాన్నే తేరగా కూర్చుని తిన్నారు, తింటే పర్వాలేదు, తిన్న ఇంటి బాసాలు లెక్క పెట్టాలని అనుకోవడం తప్పు కదా, మరి తప్పుకు శిక్ష కూడా ఉంటుంది కదా, ఆ శిక్షగా మీరంతా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. నా అనుకునే నా మనుషులు మాత్రమే నా ఇంట్లో ఉంటారు. అనవసరంగా ఒక్కరు ఉన్నా ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు ధ్రువ్ కోపంగా. అప్పుడే గిరీష్ బైక్ కీస్ గిరిగిరా తిప్పుకుంటూ ఇంట్లోకి వచ్చి హాల్లో సమావేశమైన అందరినీ చూసి, ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు, బయటకు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగాడు. రారా నా బావమరిది, నువ్వే తక్కువయ్యావు అని అనుకున్నాను, వచ్చేసావు. నువ్వన్నది నిజమే, బయటకే వెళ్తున్నారు. అయితే అందరూ కాదు, నీతో సహా నీ ఫ్యామిలీ ఇంకా నీ మామయ్య ఫ్యామిలీ బయటకు వెళ్తున్నారు, అది కూడా శాశ్వతంగా అన్నాడు ధ్రువ్. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అన్నాడు గిరీష్ పొగరుగా. పిచ్చి పిచ్చిగా వాగడం కాదురా, మీ నాన్న చేసిన నిర్వాకానికి జైలుకి పంపించడం లేదు, సంతోషించు అని మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ, కదులుతున్నారా లేదా అని గద్దించి అడిగాడు ధ్రువ్.
సింహగర్జన లాంటి ఆ స్వరానికి చాందిని భయపడుతూ, ఈ ఇంటి నుండి బయటపడడం అంటే ముష్టెత్తుకోవాలి. తమ భర్తలు ముందే తమని పట్టించుకోరు. ఇక ఇప్పుడు డబ్బు కోసం తమని ఎవరికైనా అమ్మేసినా ఆశ్చర్యం లేదని భయంతో వణికిపోతూ, అంత మాట అనకు ధ్రువబాబు. మా భర్తలు తప్పు చేశారు. అందుకని అందరికీ కలిపి శిక్ష విధిస్తే ఇంతకాలం మీతో కలిసి ఉన్న మేము మీకు దూరంగా ఉండలేము అని సెంటీ డైలాగ్స్ వేసింది చాందిని. అలాగే మహిమ కూడా. మీ వినయ విధేయతలు అన్నీ నాకు బాగా తెలుసు. ఈ తెలివి తప్పు చేయకముందు ఉంటే బాగుంటుంది. మాలినమ్మ వల్ల ఈ ఇంట్లో అడుగుపెట్టిన మీలో ఏ ఒక్కరూ బాధ్యతగా ఉండలేదు సరికదా. ఏదో పుట్టుకతోనే ఐశ్వర్యవంతుల్లా బలాదూరుగా తిరిగి వ్యసనాలను అలవరుచుకున్నారు. కనీసం మాలినమ్మ మారినప్పుడైనా మీరు కూడా మారి మీ భర్తలకు కాస్త గడ్డి పెట్టి ఉంటే ఇప్పుడు నేను ఆలోచించేవాడిని అని ధ్రువ్ చెప్తుంటే రాజేష్ గిరీష్కి విషయం చెప్పాడు. ఓహో, అందుక వీడిలా రెచ్చిపోతున్నాడు. ఎవరికి ఏం కాలేదు కదా, మరెందుకు ఇంత బిల్డప్ అని ఇంకా చేతిలో కీస్ని గిరిగిరా తిప్పుతున్నాడు గిరీష్. మీ బాధ్యతను మీరు నిర్వర్తించలేదు, అందుకే నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి గిరీష్ చేతిలో కీస్ లాక్కొని, మీరంతా ఇప్పుడే బయటకు వెళ్తారా లేక సెక్యూరిటీతో బయటకు గెంటించమంటారా అని అడిగాడు కోపంగా. దాంతో ఉక్రోషంగా చూస్తున్నాడు గిరీష్. ధ్రువ్ కోపానికి జడిసి ఇక చేసేది లేక బిక్కముఖాలు పెట్టి ఒంటి మీద నగలు తీసి టేబుల్ మీద పెట్టి మహిమ తన ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకొని కదిలింది. అప్పటికే ఏడుస్తున్న పిల్లల్ని చుట్టుకున్న మేనక వాళ్ళను వదలడానికి నచ్చక మరింత గట్టిగా చుట్టుకొని ఏడుస్తుంది. లతిక లతీష్ కూడా వదినా వదినా అక్క అక్క అంటూ తీర్థ వంక మేనక వంక చూస్తూ ఏడుస్తున్నారు. అయినా కూడా మహిమ పిల్లలను లాక్కొని వెళ్ళిపోతుంది. దాంతో మేనక ఏడుస్తూ తీర్థను చుట్టుకొని వదిన చెల్లి తమ్ముడు అని చెప్పిందే చెప్తుంది. ధ్రువ్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. దాంతో తీర్థ కూడా అతనితో మాట్లాడడానికి భయపడుతుంది. కానీ పిల్లల ముఖాలు చూస్తే ఆమె మనసు కొట్టుకుంటుంది. ఈ ఇంటికి రాగానే రాజేంద్ర పెద్దరికంతో కూడిన ప్రేమను అందిస్తే ఈ చిన్నపిల్లలు ఆమెనే అమ్మలా అనుకుని అనుభూతి చెందుతూ తమ చిట్టి చేతులతో ఆమెను చుట్టుకోవడం, ముద్దాడడం, ఆమె నుండి ప్రేమను పొందుతున్నాం అనుకుంటూ ఆమెకు ప్రేమను అందించడం ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. దాంతో ఆమె తెరలు తెరలుగా ఏడుస్తూ ధైర్యం చేసి ధ్రువ్ ముందుకు వచ్చి, పసిపిల్లలు ధ్రువ్, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. అన్ని సౌకర్యాలు ఇంట్లో ఉన్నప్పుడే వీళ్ళు తమ పిల్లలను పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వాళ్ళను గుదిబండలా ఫీల్ అయి ఏం చేస్తారో తెలియదు. ప్లీజ్ ధ్రువ్, పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించు అంది తీర్థ. తన నిర్ణయం విని తీర్థ ఇలా మాట్లాడుతుందని ధ్రువ్కి ముందే తెలుసు. అందుకే కావాలనే గంభీరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు తీర్థ ఏడుస్తుంటే ధ్రువ్ చూడలేక మరోవైపు తిరిగిపోయాడు. ధ్రువ్ ముఖం తిప్పుకోవడంతో తీర్థ మరింతగా బాధపడుతూ ధ్రువ్తో ఇంకేదో చెప్పబోయింది. ఇంతలో లతిక తల్లి చేతిని విడిపించుకొని పరుగున వచ్చి తీర్థ కాళ్ళను చుట్టుకొని, మమ్మల్ని వాళ్ళతో పంపద్దు వదినా, మేం అమ్మతో వెళ్ళము. కావాలంటే స్కూల్కి నడుచుకొని వెళ్తాం. మీరేం పెడితే అదే తింటాం. ఏం పెట్టకపోయినా పర్వాలేదు, మేమేం అడగము. ప్లీజ్ వదినా, అమ్మ ముద్దు చేయకపోయినా పర్వాలేదు కానీ కొడుతుంది వదినా, మమ్మల్ని అమ్మతో పంపించొద్దు వదినా అని ఏడుస్తూ చెప్పింది పాప. దాంతో తీర్థ మోకాళ్ళ మీద కూర్చుని పాపను గుండెలకు హత్తుకొని ఏడ్చి పాప ముఖమంతా ముద్దులు పెడుతుంది. తన కన్నబిడ్డ మాటలు వినగానే సిగ్గుతో తలదించుకుంది మహిమ. వెనువెంటనే తీర్థ దగ్గరకు వచ్చి పాప చేయి అందుకొని మళ్ళీ లాక్కొని వెళ్ళిపోతుంది. దాంతో తీర్థ ధ్రువ్ వైపు తిరిగి, ప్లీజ్ ధ్రువ్, ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ బాల్యం మన నిర్ణయం వల్ల నాశనం కాకూడదు. వాళ్లతో మనకు రక్త సంబంధం లేకపోవచ్చు. వీళ్ళు ప్రేమను పంచే తల్లిదండ్రులైతే నేను కూడా నిన్ను అడగను. వాళ్లకు వాళ్ళ సుఖం తప్ప పిల్లల గురించి పట్టింపు ఉండదు. ఇప్పుడు మన మీద కోపాన్ని
వాళ్ళ మీద చూపించి ఏం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని బ్రతిమలాడింది. దాంతో ధ్రువ్ ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా రెండడుగులు వేసి పాప చేయి అందుకుని వెనక్కి లాగి ఎత్తుకున్నాడు. అతని చర్యకు మహిమ అలాగే మిగిలిన వాళ్ళు నిలిచి వీళ్ల వైపు చూస్తున్నారు. ధ్రువ్ బాబుని కూడా మరో చేత్తో మహిమ నుండి తీసుకొని పిల్లలిద్దరినీ తీర్థకు అప్పగించాడు. వెంటనే తీర్థ కన్నీటి కళ్ళతో ఇద్దరు పిల్లల ముఖాల మీద ఆర్తిగా ఇష్టంగా ముద్దులు పెట్టి ఇద్దరినీ గుండెలకు హత్తుకొని ధ్రువ్ నిర్ణయం ఏంటి అన్నట్లుగా అతని వైపు చూసింది. దాంతో ధ్రువ్ తీర్థ నుండి తన దృష్టిని ఆ ఐదుగురి వైపుకి తిప్పి వాళ్ల వంక కోపంగా చూస్తూ, ఈ ఇంటిలో ఒక తరం చెడిపోయి చెడ్డదారిలో వెళ్ళిందని చూసి కూడా మీలో చలనం రాలేదు. అష్టైశ్వర్యాలు ఉన్నప్పుడే మీరు పిల్లలను పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా బయటకు వెళ్ళి మిమ్మల్ని మీరు ఎలా పోషించుకోవాలో తెలియక, పిల్లల్ని ఎలా పోషించాలో ఆ బాధ్యత తీసుకోలేక వాళ్ళను అనాథలుగా రోడ్ మీద వదిలేసినా వదిలేస్తారు మీరు అన్నాడు. ఆ మాటకు రాజేష్ తలదించుకొని నిలుచున్నాడు. ధ్రువ్ మహిమ వైపు చూస్తూ, కన్నది నువ్వే అయినా ఏనాడో ఈ పిల్లల ఆలనా పాలనా చూడలేదు. అటువంటి నీకు పిల్లల్ని అప్పచెప్పి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పోషించిన మాకు ఈ పిల్లలు బరువైపోరు. పిల్లలు ఇక్కడే ఉంటారు అన్నాడు. ఆ మాట వినగానే మేనక సంతోషంతో చెల్లిని తమ్ముడిని హత్తుకుంది. ప్రేమరాహిత్యంలో పెరిగి నేను కోల్పోయింది చాలు. మళ్ళీ ఈ పిల్లల వంతు వద్దు. రేపటి తరం ప్రేమతో కూడి బాధ్యతగా మంచిగా ఉండాలి అంటే వీళ్ళు మీ అండర్లో ఉండకూడదు. అందుకే వీళ్ల బాధ్యతను తీర్థకు అప్పగిస్తున్నాను అన్నాడు ధ్రువ్. పిల్లల విషయంగా ధ్రువ్ నిర్ణయం విని తీర్థ కృతజ్ఞతగా ధ్రువ్ వైపు చూసింది. ధ్రువ్ ఏం చేసినా మంచికే అన్నట్లుగా చూస్తున్నారు రాజేంద్ర, జితేంద్ర ఇంకా మాలిని. ధ్రువ్ నిర్ణయం విని పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయినట్లుగా బాబు, పాప అని వాళ్ళని విడిచి ఉండలేనట్లుగా కంటికి కడివెడుగా ఏడుస్తున్నట్లు రాగాలు పెట్టింది మహిమ. అయినా ధ్రువ్ ఏం అనడం లేదని ఇక ఏడుస్తూ బయటకు కదులుతుంటే, ఆగండి అన్నాడు ధ్రువ్. దాంతో ఐదుగురు వెనక్కి తిరిగి చూశారు. ధ్రువ్ వాళ్ళను చూస్తూ, ఇప్పుడు మీరు జీరో. నిజానికి మీరు ఎప్పుడూ జీరోనే. మీకంటూ ఏ పరువు, మర్యాద, హోదా, గౌరవం లేవు. అవన్నీ మీరు రాజేంద్ర మ్యాన్షన్లో రాజేంద్ర మనుషులుగా ఉండడం వల్ల వచ్చాయి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఏ సెక్యూరిటీ పనో పాచి పనో చేస్తే మీకు వచ్చే నష్టం లేదు, కానీ పోయేది మా పరువు. అందుకే మీరిక్కడే ఉండండి అన్నాడు. ఆ మాట వింటూనే ఐదుగురి ముఖాలు తారాజువ్వల్లా వెలిగిపోయాయి. హమ్మయ్య, ధ్రువ్ క్షమించాడు అన్నట్లుగా ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళ ఆనందం చూసి, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు అన్నాడు ధ్రువ్. ఇక్కడే ఉండమన్నప్పుడు ఎన్ని తిట్టినా పర్వాలేదు అని అతని వైపే చూస్తున్నారు వాళ్ళు. ధ్రువ్ మహిమ, చాందినీల వైపు చూస్తూ, ఎంతకాలం సోమరిపోతుల్లా ఉంటూ ఇటు పుల్ల అటు వేయకుండా ఏ పని చేయకుండా ముప్పూటలా మెక్కి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇక మీదట అలా ఉంటే ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఈ క్షణం నుండి తీర్థ కానీ మాలినమ్మ కానీ కిచెన్లోకి వెళ్ళరు. ఇంట్లో పనంతా మీ ఇద్దరూ చేయాలి. ఎవరికి ఏం కావాలో అది అడిగి మరీ రుచిగా వండి పెట్టాలి. వంట చేత కాకపోతే నేర్చుకొని చేయండి. ఇంట్లో వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్, గ్రైండర్, ఆఖరికి మిక్సీ ఇలా ఏ ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేయదు. వాటి పనులు కూడా మీరే చేయాలి. ఎవరు రెస్ట్ తీసుకున్నా పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు ధ్రువ్. దాంతో నిలువు గుడ్లేసుకొని చూస్తున్నారు ఆడవాళ్ళు. ఇక ఇప్పుడు ధ్రువ్ చక్రధర్, రాజేష్ వైపు చూస్తూ, ఇంట్లో తయారుగా తిని కూర్చునే రోజులు పోయాయి. అందుకే మీ ఇద్దరు గార్డెన్ పని చేయండి. అలాగే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం ఇలాంటి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఫ్రీగా భోగభాగ్యాలు అనుభవించినప్పుడు తప్పు చేస్తే దానికి తగ్గ శిక్ష కూడా అనుభవించి తీరాలి కదా అన్నాడు ధ్రువ్. చేతిలో నయా పైసా లేకుండా బయటకు వెళ్ళి ఎలా బ్రతకాలి అనుకున్నాను. ఇంట్లో నుండైతే వెళ్ళగొట్టలేదు. కానీ నా వయసు ఏంటి, నా రేంజ్ ఏంటి, ఈ పనులు చేయడం ఏంటి అని అనుకున్నాడు చక్రధర్. ఇంకా ఉంది.
ధ్రువ్ చెప్పిన పనులు సోమరుల్లా మారిన వీళ్ళు చేస్తారా? ధ్రువ్ చక్రధర్ని క్షమించి తప్పు చేస్తున్నాడా? చక్రధర్ ఇంట్లోనే ఉండడం వల్ల ధ్రువ్ తీర్థలకు ప్రమాదం ఉంటుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.